అనేక సందర్భాల్లో మనము అధికారం కోల్పోయిన తర్వాత అనేక విషయాలు మనం విశ్లేషించాం. కర్ణుడి సావుకి 100 కారణాలు అన్నట్లుగా అనేక రకాలైనటువంటి కారణాలని ఈరోజు మనం వెళ్ళినప్పుడు మనకి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఒకటేమిటంటే కార్యకర్తలకు సంబంధించి పెద్దగా విలువ ఇవ్వలేకపోయాము, కార్యకర్తలను పట్టించుకోలేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్ళిన తర్వాత నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా ఎవరు కూడా నేను పొరపాటు చేసామో లేకపోతే నేను ఇది చేయలేదు అనేటువంటి దాన్ని ఒప్పుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల విషయంలో పోయినసారిగా కాకుండా రాబోయేటువంటి ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తానని మొట్టమొదటిగా కార్యకర్తలు అందరికీ గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు తీసుకొచ్చి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలకు సంబంధించి ఈరోజు చాలా మంది అనుకుంటారు ఏముందిలే కమిటీలు వేస్తారు, ఏముంది ఆ కమిటీలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తారు. అక్కడ కాకుండా ఇప్పటి వరకు నాయకుల వెంట కార్యకర్తలు నడిస్తే భవిష్యత్తులో కార్యకర్తల అండతో నాయకుడు నడిచేటువంటి విధంగా తీర్చిదిద్దాలి, క్షేత్రస్థాయిలో అటువంటి క్యాడర్ పార్టీ తయారు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన. దాదాపుగా 10,000 మంది నియోజకవర్గానికి, అంటే ఒక రాష్ట్రంలో 18 లక్షల మంది జగనన్న సైనికులు మనం తయారు చేస్తే భారతదేశంలో మనల్ని మించినటువంటి క్యాడర్ బేస్డ్ పార్టీ మరొకటి ఉండదు అనేటువంటి విషయాన్ని ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సరిపడుతుంది. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి విధానాలు మీ అందరికీ ఒక విషయం చెప్తాను, గుర్తుంది. గ్రామాల్లో మనం అక్కడక్కడ పిచ్చోళ్ళని చూస్తాం. వాడు ఆ ఊళ్ళో ఒక సీజన్లో ఒకరిని పెడతా ఉంటాడు, రెండో వాడు తోలిపోయాడు. వాడు ఎందుకు పెడుతున్నాడు తెలియదు. కొద్ది రోజులు ఇంకొకరిని తింటాడు. చంద్రబాబు కొడుకుకి ఏ రోజైతే డబ్బు పిచ్చి పడుతుందో అదో ఒక విధానాన్ని తీసుకొస్తాడు. ఆ విధానంగా ఈరోజు P3 P4 అని చెప్పి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ మెడికల్ కళాశాల అప్పనంగా ముందు 10 తర్వాత మిగతా అమ్మతానని చెప్పి అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి. చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినవి చెప్పుకునేటువంటి అలవాటు లేదు కాబట్టి, చేసినవి చెప్పుకోలేకపోయాం కాబట్టి, ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి, అభివృద్ధి అనేటువంటి దాని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పంచి వదిలిపెట్టాడు అనేటువంటిది ముందుకు వెళ్ళింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వెనకబడ్డాం. ఈ రోజు చంద్రబాబు పుణ్యమా అని పేదవాడు అతి సామాన్యులు కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడా మనకి తెలియదే, దాన్ని చంద్రబాబు అమ్ముతున్నాడా అని చెప్పి అన్ని పార్టీలు సామాన్యులైనటువంటి వ్యక్తులు ముందుకు వచ్చి లేదు అమ్మడానికి కుదరదు, ఇది ప్రజల ఆస్తి, మా ఆస్తి ఏ విధంగా చంద్రబాబు అమ్ముతాడనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చారు. కాబట్టి మనం తీసుకున్నటువంటి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బహుశా ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. దానిలో ఈరోజు ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ జగనన్న పిలుపు మేరకు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గం కృషితో ఈ జిల్లాలోని మేటిగా జరిగినటువంటి వాటిలో ఒకటిగా రావడానికి అందరినీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమందరం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాం, గవర్నర్ గారికి చెప్పాం ఏదో ఆశామాషి కొన్ని పత్రికలు రాసేవాళ్ళు లేరు, అంతా బోగస్ కాగితాలు పెడుతున్నారని చెప్పి ఆయన దగ్గర చూపించాం. గవర్నర్ గారు ఏ విధంగా వీటిని సేకరించాం, ఏ విధంగా వాటిని ఇక్కడి నుంచి పంపించాం, ఏ విధంగా గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళామని చెప్తే గవర్నర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి అబ్దుల్ నజీర్ గారు ఆయన అన్నాడు, ఇంతవరకు నా సర్వీస్ లో ఇటువంటి కార్యక్రమాన్ని నేను వినలేదు, చూడలేదు అని మాట్లాడాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా మనం పోరాడగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఎందుకు మనం సైన్యాన్ని తయారు చేసుకున్నామంటే ఎన్నికల కోసమే కాదు, జనాలకు సంబంధించి అనేక విషయాల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు గమనించండి, ఎన్నికలకు 3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు. దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో నేను ఈ రోజు మిమ్మల్ని అడిగేది, ఇప్పటికీ మీరు విషయం చెబుతున్నారు, దాన్ని
ఈ రోజు మళ్ళా మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బ్లాక్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని అదొక పరిచయం చేశాడో, చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను బ్లాక్ టెక్నాలజీ ద్వారా సర్వే చేస్తున్నాను అన్నాడు. టెక్నాలజీ మారలే, అధికారులు మారలే. ఏమన్నా ఎంఆర్ఓలు మారారా, డిప్యూటీ ఎంఆర్ఓ మారారా, ఆర్ఐలు మారారా, సర్వేలు మారారా, బిఆర్ఓ మారారా? అధికారులు వాళ్ళే, టెక్నాలజీ అది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే నేను కొత్తగా చేస్తున్నాను అని చెప్పాడు. ఈ మధ్య పాస్ పుస్తకాలు ఇచ్చాడు. ఆ పాస్ పుస్తకాలు రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ప్రకారం ఈ రోజు వచ్చినటువంటి పాస్ బుక్లో పాత పాస్ బుక్లో ఉన్నటువంటి అట్టల్ని తీసి కొత్త పాస్ బుక్లు పెట్టి చూసేలా ఇది నా ఘనతాన్ని చెప్పుకోవడం తప్ప ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ రోజు ఎవరన్నా పొరపాటున రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పొరపాటున అధికారులు చేస్తే ఆ రిజిస్ట్రేషన్ ద్వారా ఎవరన్నా ఏమైనా నష్టపోతే ఆ నష్టపోయినటువంటి వాడికి ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చి నష్టపరిహారం కల్పించేటువంటి విధానం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటన్నింటినీ దొంగలు వచ్చి ఈరోజు అదే సర్వేని తిరిగి చేయిస్తా. ఆ సర్వే ద్వారా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సర్వేనే ఈరోజు నువ్వు కొనసాగిస్తా. మరో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విషయం చెబుతా. ఏది మాట్లాడినా ఒక ఊహపదం. గత ప్రభుత్వం 19 నెలలుగా నువ్వు ఏమి ఏడ్చావో ఏమి అపోజించావో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చెప్పుకునేటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఒకసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు ఒకటే నీతి, సిద్ధాంతం, నిబద్ధత, నిజాయితీ ఏమీ లేనటువంటి వ్యక్తి. అబద్ధాన్ని నిజం చేయడంలో కానీ, నిజాన్ని అబద్ధంగా మార్చడంలో కానీ, మంచిని చెడుగా చూపించడంలో కానీ, చెడుని మంచిగా చిత్రీకరించడంలో కానీ ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత నంబర్ 1 మోసగాడు ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి అటువంటి నేపథ్యం, అటువంటి విధంగా మనిషి పనిచేసేవాడు. చివరికి కుటుంబ సభ్యుల్ని, ప్రజలని అందరినీ వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు ఒకసారి చూస్తే అతి పవిత్రమైనటువంటి కోట్లాది మంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల శ్రీవారి ప్రసాదం మీద ఈరోజు ఎన్ని రకాలైనటువంటి విషయంలో చుక్కలు చీమేయడం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఈరోజు నాకు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసింది, అటువంటి నేటితో లడ్డు తయారు చేశారంటే ఆ పవిత్రమైనటువంటి మహాపవిత్రమైనటువంటి ఆ లడ్డుని స్వీకరించినటువంటి మనుషులు ఎంతమంది బాధపడాలి. చివరికి సుప్రీం కోర్టు కూడా పిలిచి ఈరోజు చంద్రబాబు చివట్లు పెట్టి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి వాస్తవాలు పరిశీలించకుండా, నిజాలు నిర్ధారించకుండా మాట్లాడడం నీకు తగునని చెప్పి ప్రయత్నించింది. చంద్రబాబు నాయుడు మేము ఒక సిట్టు వేసేసాము, దాని ద్వారా విచారణ జరిపిస్తాను. అదే సిట్టు గారు వేసుంటే చంద్రబాబు నాయుడు చేతిలో చంద్రబాబు నాయుడు బాలగాడులాగా వ్యవహరించినటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా దీంట్లో జంతువులు కలిసింది అని చెప్పి పొందించేవాడు. కోల్తారు లేదు, మీ మీద మాకు నమ్మకం లేదు, మీరు మాట్లాడేటువంటి మాటలు మాకు అపోహలు కలిగిస్తున్నాయి, కాబట్టి మీ మీద మాకు అనుమానం ఉంది, మీరు తెలియాలి లేదు, సిబిఐ ద్వారానే మేము చేస్తామంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉన్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి సిబిఐ కూడా కౌంట్ చేయించి మేము ఒక్కడే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఈరోజు వాళ్ళని దళ చేసి సిట్టు వేస్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే వాడు ఏమి చెప్పలేక, ఏమి చేయలేక కింద మీద పడి ఒక సంవత్సరం తర్వాత లేదు అంటే చంద్రబాబుని తరిమి కొడతానేమోనని దాని కొద్దిగా డాటా కలిసింది అని చెప్పించారు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా జంతువులకు ఈరోజు సాక్షాత్ సిబిఐ సిట్లు ఏర్పాటు చేసినటువంటి నిర్ధారించింది. అంటే నీ ఆలోచన విధానం ఏ విధంగా పక్కన ఒక ఆయన ఒక కళ తీసుకున్నాడు, దానికి ఒకటేసి నేను మొత్తం బిడ్డల్ని, స్వామి బిడ్డల్ని, తిరుమల బిడ్డల్ని అపవిత్రం అయిపోయాయి కాబట్టి నేను వాటిని శుద్ధి చేస్తానన్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు చేస్తుంటే ఆ కర్ర ఎక్కడ చేసుకొచ్చి ఆ కర్ర చంద్రబాబు నాయుడు శుద్ధి చేసి కర్ర తిప్పి ఎలా ప్రవర్తించో నేను మోసమైనటువంటి విధంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఏమి జరిగింది ప్రభుత్వం, ఏమి చేసేది ప్రభుత్వం,
ఉన్నాడు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ పనిచేయడం పనిచేసింది. ఈరోజు గ్రామాలకు వెళ్తే మనం ఏదో నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళాం, ఒక 10 మంది ఆడవాళ్ళు కనపడ్డారు. ఏం తల్లి బాగున్నారా, నన్ను చూడడానికి వచ్చేదామని ఏం తల్లి బాగున్నారంటే బాగున్నావయ్యా అన్నారు. ఏంటి విశేషాలు అంటే వాళ్ళ ఊర్లో 24 గంటలు బెల్ట్ షాపులు ఉన్నాయి, తాగుతూ మా మొగోడు మమ్మల్ని బాధ్యతలు పెడుతున్నారని చెప్పి బాధ్యత. దాంతో మనం చదువుకున్న